ఒక కుర్రవాణ్ణి దారుణంగా హింసించి చంపారు అనేటువంటి ఆరోపణ. ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం, డెడ్ బాడీని కూడా మాయం చేశారు. ఇలాంటి సంఘటనలు నాకు ఇప్పుడు 70 సంవత్సరాలు వస్తున్నాయి. నేను న్యాయవాదిగా పనిచేశాను. అనేకమైన లాకప్ డెత్తులు మనం చూసాం. పోలీసులు కొడితే చచ్చిపోయిన సందర్భాలు చూసాం. కానీ ఇంత భయంకరమైనటువంటి పోలీస్ హత్యని ఇంతవరకు చూడలేదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అదేమంటే కొంతమంది ఏమంటారంటే వాడు రౌడీ అండి, వాడి మీద కేసులు ఉన్నాయండి, ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడుతున్నారు. ఇది భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి బ్రతికేటటువంటి హక్కుకి భిన్నంగా జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటన మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. దీనిలో గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది జరిగిన తర్వాత దీన్ని భూస్థాపితం చేయటానికి అనేక చర్యలు తీసుకున్నారు. తీసుకొని చర్య అంటూ లేదు, అది బయటికి రానివ్వలేదు. ఎక్కడైతే డెడ్ బాడీ కనపడితే కేసు అవుతుందేమో డెడ్ బాడీని క్లోజ్ చేసేసేసి డెడ్ బాడీని భస్మం చేసేసారో లేకపోతే పాసేసారో తెలియదు. చివరికి తల్లి వెళ్ళి అడిగితే సమాధానం లేదు. చివరికి మీకు మనవి చేస్తున్నా, మే 28వ తారీఖున తల్లి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చింది. నా కొడుకుని పోలీసులు తీసుకొచ్చారు, ఇది మిస్టీరియస్గా ఉంది, లాకప్ డెత్ లాగా కనిపిస్తుంది అని ఇచ్చినా కూడా దాన్ని కూడా రిజిస్టర్ చేయలే. రిజిస్టర్ చేయకపోగా అక్కడి నుంచి జాగ్రత్త పడ్డారు. ఎవిడెన్స్ను తుడిచివేసే కార్యక్రమం పోలీసులు చేశారు. చివరికి ఎప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించారు. అమ్మ, నీకు జరిగిన అన్యాయం, నీ వెనుక మేము ఉంటాం అని చెప్పారు. ఎప్పుడు ఇది 18వ తారీఖున సాయంత్రం ఆ రాత్రి పిలిపించుకుని విజయలక్ష్మి గారి దగ్గర కంప్లైంట్ తీసుకుని అప్పుడు రిజిస్టర్ చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించకపోతే కేసు కూడా రిజిస్టర్ చేసేవాళ్ళు కాదు. అంతకుముందు హెబియస్ కార్పస్ ఆ తల్లి గారు వేసింది. దానికి ఏం చెప్పారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలా. వెతుకుతున్నామండి. ఎవరు చెప్పింది? పోలీసులే. వెతుకుతున్నామండి, టీములు వేశామండి. అప్పటికే చచ్చిపోయాడు, అప్పటికే బూడిదైపోయాడు. మే 15వ తారీఖున చెప్తున్నారు, జూన్ 15 అనుకుంటాను, వెతుకుతున్నామండి అని. మేము అప్పుడే చెప్పాము. నేను మొత్తం ఎంక్వైరీ చేశా, వాళ్ళ తల్లిదండ్రులతో, వాళ్ళ తల్లితో మాట్లాడా, వాళ్ళ మేనమావులతో మాట్లాడా. ఉన్న సమాచారం మేరకు నేను చెప్పింది ఏంటంటే, ఆ రోజునే చెప్పా, చంపేశారు, బూడిద చేశారు, దొరకదు, కేసు మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తారు అని చెప్పిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పలకరించిన తర్వాత యాక్షన్లోకి వచ్చారు. ఎంత దుర్మార్గం అండి! యాక్షన్లోకి వచ్చారు, సరే, సిట్టు వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏం చేస్తుంది? ఎంత విచిత్రం! అసలు ఈ చట్ట సమాజంలో జరుగుతుందా? మీరు ఇంతకుముందు చూశాను, చట్టంతో చెలగాటం అనే ఒక సినిమా వచ్చింది. చట్టంతో చెలగాటం ఆడుతున్నారు పోలీసులు. సీసీ కెమెరాలు కనపడవు, తీసేశారు సీసీ కెమెరాలు. అంతేకాదు, నాగరాజు సెల్ ఫోన్ తీసుకోలేదు. కానిస్టేబుల్స్ని అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేశారు. వాళ్ళు లొంగిపోయారు, చేశారు, అది వేరే విషయం. వాళ్ళ సెల్ ఫోన్లు సీజ్ చేశారా అని ఎవరిని అడుగుతారేమోనని వాళ్ళ సెల్ ఫోన్లంట ఆర్థిక ఇబ్బందుల వల్ల నాగపూర్లో అమ్ముకున్నారంట. ఎన్ని జోకులు వేస్తారా? పోలీసు వారి జోకులు వేసే కార్యక్రమం ఏంటి? ఆర్థిక ఇబ్బందుల వల్ల అంటే వాటిల్లోకి వెళితే వాస్తవాలు బయటకు వస్తాయి. వాటిల్లోకి వెళితే ఎక్కడ ఏం జరిగింది క్లియర్గా అర్థమవుతుంది. క్లియర్గా అర్థం కాకోకుండా వేరే కథ రాయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నది ఈ ప్రభుత్వం, సిట్టు. నేను మరొక విషయాన్ని కూడా ఇక్కడ చెప్పదలుచుకున్నా. దీనిలో సిఐ నాగరాజు, ఎస్హెచ్ఓ స్టేషన్ హౌస్ ఆఫీసర్, అతను ఒక్కడే బాధ్యుడు కాదు. కానీ అతన్నే పెట్టేయాలి, క్లోజ్ చేసేయాలనుకుంటున్నారు. అతను ఒక 4-5 కానిస్టేబుల్ పెట్టేసి ఎత్తేద్దాం కేసు అనుకుంటున్నారు. కాదు, దీనిలో చాలా పెద్ద తలకాయలు ఉన్నాయి. మీ ఇంకో విషయం తెలుసా? 19వ తారీఖున
కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే 107/26 అప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తే పోలీస్ స్టేషన్ ఏం దొరకలేదంట. నిన్న మొన్న దొరికిందంట బూడిద, ఎముకలంట. అంటే పోలీస్ స్టేషన్లో కాల్చేసాడని నాగరాజు మీద నెట్టేద్దాం అనుకుంటున్నారు. ఒక నాగరాజునే ముద్దాయం చేసేద్దాం అనుకుంటున్నారు. అక్కడ దొరికిందంట, అప్పుడు దాకా దొరకలేదంట. కంప్లైంట్ ఇచ్చినప్పుడు వెతకలేదు, ఇప్పుడు ఎక్కడో తీసుకొచ్చి పెట్టారు. నేను ఆరోపణ చేస్తున్నా, కాదని చెప్తానండి. ఎక్కడో తగలేస్తే అక్కడికి వెళ్ళి ఆ బూడిద ఆ ఎముకలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, పోలీస్ స్టేషన్ పైన పెట్టారంట. అంటే అది అక్కడ తగలేసాడని అర్థం ఏంటిది? ఎంత గ్లేరింగ్గా తప్పులు చేస్తున్నారు. ఒక వాస్తవాన్ని కప్పిపుచ్చేటప్పుడు అనేకమైన తప్పులు చేస్తారు. నేను మనవి చేస్తున్నా, దీనిలో మోస్ట్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు, మీరు తప్పు చేస్తున్నారు. వాస్తవాలను బయటికి తీసుకురాకోకుండా కొన్ని వాస్తవాలను బయటికి తీసుకొచ్చి నాగరాజుని ఇరికించేసి నాగరాజుతో కథ సమాప్తం చేయాలనుకుంటున్నారు. దీనిలో పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి. కొన్ని వార్తలు వింటుంటే నిజమో కాదో సిట్టు చెప్పాలా. అసలు పోలీస్ స్టేషన్లో కొట్టలేదంట, హోటల్ తీసుకెళ్ళి కొట్టారంట, మరో చోట కొట్టారంట, తీసుకెళ్ళి బూడిద చేశారంట. అది మేము చెప్పిందాక బూడిద చేశారని మొట్టమొదటిగా మా చెవులకు వస్తే మేమే చెప్పాము. బూడిద చేసిన మాట నిజమే కదా. ఎముకలు తీసుకొచ్చి పెట్టారు పోలీస్ స్టేషన్ పైన, 4 ఎముకలు. అవి మరి నిజంగా అవి మరి సాయికృష్ణవో కావో సరే డిఎన్ఏ టెస్ట్లో తెలుస్తుంది. డిఎన్ఏ టెస్ట్లో కూడా తెలియకోకుండా మసిపూసి మారేడుకాయ చేసి మొత్తం టోటల్గా ఉన్న ఎవిడెన్స్ని రూయిన్ చేసేయాలని చెప్పి పైనుంచి కింది దాకా ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మేజిస్ట్రేట్ ఎంక్వైరీ చేశారు. నిజానికి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల. మేజిస్ట్రేట్ ఎంక్వైరీలో ఏమీ రాదు. మేజిస్ట్రేట్ ఎంక్వైరీ ఇప్పుడు వేయాలి, దెబ్బలు తగిలినప్పుడు, వాడు బతుకున్నప్పుడు వేయాలి. పోలీస్ స్టేషన్లో డెత్ జరిగితే మేజిస్ట్రేట్ ఎంక్వైరీ కాదు, మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రభుత్వం వేస్తున్నటువంటి నాటకం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవ్వాలా. అంతేకాదు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని ఆ తల్లి రోధిస్తూ కోర్టులో పిటిషన్ వేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్లో ఎడిషనల్ పిటిషన్. అక్కడ నుంచి తంతు మొదలెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. కొంతమంది తెలుగుదేశం వాళ్ళు ఆమెని మోసం చేయడానికి, ఆమెని బలవంతం చేయడానికి ఆమె మీద ప్రెషర్స్ బిల్డప్ చేస్తున్నారు. వదిలేమ్మా తీసేసుకో పిటిషన్ అని. తీసేసుకోకపోతే కొంపలు మునిగిపోతాయి, ప్రభుత్వాలు పడిపోతాయి, దీనిలో వాస్తవాలు బయటకు వస్తాయని ప్రెషర్ చేస్తున్నారు. ఐ నో దాట్. సరే, ఆ ప్రెషర్ తట్టుకుంటారా లేదా వీ విల్ సీ లేటర్. ఏవి తట్టుకున్నా లేకపోయినా ఇది ఆ తల్లి బాధే కాదు, సమాజపు బాధ. ఒక వ్యక్తిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో చంపేసి బూడిద చేసి మాయం చేయాలనేటువంటి ప్రయత్నం, కేసుని క్లోజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సమాజానికి చాలా ప్రమాదకరం. కాబట్టి పౌర హక్కుల వాళ్ళు బయలుదేరారు, వచ్చారు చాలామంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము చెల్లించి మాట్లాడుతున్నాం, వదిలిపెట్టాం. మేము కూడా సిబిఐ ఎంక్వైరీ అని చెప్పేసి మేము కూడా పిలిచివేస్తాం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. కాబట్టి అసలు ఇప్పుడైనా సరే ఒక స్టేట్లో ఒక డెత్ జరిగితే ఒకసారి ఇప్పుడు ఎవరైనా పోలీస్ స్టేషన్లో జరిగి కస్టోడియల్ డెత్ జరిగితే ఆ రాష్ట్రంలో పోలీసులు అసలు ఇంటర్ఫీర్ కాకూడదు. ఇంటర్ఫీర్ అయితే అవుట్ కేసు. సిబిఐ రావాలా, లేకపోతే జ్యుడిషియల్ అథారిటీ రావాలా, సిట్టింగ్ జడ్జి రావాలా. ఇది ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇది చాలా కేసుల్లో చాలా కోర్టులు చెప్పాయి, అయ్యా మీ రాష్ట్రంలో పోలీసులు చంపితే పోలీసుల చేత విచారణ చేయించమాకండి, సిబిఐతో విచారణ చేయించడానికి కూడా చెప్పినటువంటి సందర్భం. అదేమంటే అనకూడదు కానీ పొలిటిక్స్ మాట్లాడటం కరెక్ట్ కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటారు సిఐ కాపే బాధితుడు కాపే, కొట్టే కేసు. ఇద్దరు కాపులేనంట, వాళ్ళు చంపుకున్నారు, వదిలేయమంటావా ఇన్న చంద్రబాబు నాయుడు గారు? నాకు అర్థం కాలే. మసిబూసి మారేడుకాయ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పొలిటికల్గా కూడా దీన్ని తొక్కేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సరే, చాలామంది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు, సరే అన్నీ కూడా వాటి జోలికి నేను వెళ్ళదలుచుకోవాలి. ఎందుకంటే ఇది ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన. ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఇప్పుడు జరగనటువంటి సంఘటన. దీన్ని ఇలాగే భూస్థాపితం చేస్తే చాలా ప్రమాదం సమాజానికి. దీన్ని వెలుగులోకి రావాలి. తమిళనాడులో మదురై కోర్టులో ఏ విధంగా తీర్పిచ్చారో దీనిలో వాస్తవంగా పాల్గొన్న అందరికీ కూడా ఉరిశిక్షలు పడేంత వరకు కూడా సమాజం తరపున మనం పోరాడవలసినటువంటి బాధ్యత ఉందని మేము భావిస్తున్నాం. ఒక పైనుంచి నొక్కేస్తున్నారు ఐపీఎస్ ఆఫీసర్లు, సిట్టు, వీళ్ళందరూ నొక్కేస్తున్నారు. ఇది ధర్మం కాదు. మీకు ఆ ఉసురు తగులుతుంది, ఆ తల్లి యొక్క ఉసురు తగులుతుంది. వాస్తవాలు బయటకు తీసుకురావడానికి, సమాజానికి చెప్పడానికి, న్యాయస్థానానికి చెప్పడానికి మీరు ప్రయత్నం చేయాలి. అనేకమైన గ్లేరింగ్ మిస్టేక్స్ మీరు చేశారు ఇప్పుడు దాకా. ఆమె 28వ తారీఖున ఇస్తే కేసు రిజిస్టర్ చేయలేదు,
మళ్ళీ పిలిపించుకుని కేసు రిజిస్టర్ చేశారు. ఆ రోజునే కేసు రిజిస్టర్ చేసినట్టయితే వాస్తవాలు బయటకు వచ్చాయి. అంతకుముందే వెళ్ళి ఆపినట్టయితే అతను మరణించేవాడు కాదు. ఈ మరణం వెనుక మిస్టరీ ఉంది. కేవలం ఒక రౌడీ షీటర్ను ఒక కేసులో ఉన్నవాడినో తీసుకొచ్చి చచ్చేదాకా కొడతారని ఎవడన్నా, ఒక గంజాయి కేసు కొడతారు చచ్చేదాకా కొట్టారు అంటే దీనిలో మిస్టరీ ఉంది, దీనిలో ఏదో పెద్ద హస్తం ఉంది. ఆ హస్తాన్ని కాపాడటానికి నాగరాజును బలి చేసే కార్యక్రమం, వాడు కాపే వీడు కాపే కొడే కేసు. నాగరాజు అనే వ్యక్తి యొక్క పాత్ర లేదని నేను, అతని పాత్ర చాలా తక్కువగా ఉన్నట్టుగా నాకు సమాచారం. అసలు పెద్దలు పాత్ర ఉంది, మిస్టరీ ఉంది, దాన్ని కప్పేందుకు ప్రయత్నం చేస్తున్నారు. నాగరాజు కూడా భయపడతాడు. విన్నారా విచిత్రం? సిఐ నాగరాజు కూడా భయపడుతున్నా అంట, రిటర్న్గా ఇచ్చాడు. అయ్యా నన్ను పోలీసులు హ్యాండ్ ఓవర్ చేస్తే నన్ను కొడతాడు అంట, చంపేస్తారంట. అంటే అతను కూడా చంపేస్తాం, అవుట్ అయిపోయింది. ఆ కాపు చచ్చాడు, ఈ కాపు చచ్చాడు, తీసే కేసు అంటాడు చంద్రబాబు. అనేది నన్ను చంపేస్తారని కస్టడీలో ఉన్నటువంటి ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్, సిఐ, నేరారోపణలో ఉన్న వ్యక్తి పోలీసులను చూసి భయపడేటువంటి పరిస్థితికి వచ్చిందంటే అతని మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది. ఒప్పుకో నాగరాజు, నువ్వు ఒప్పుకో, అందరం వదిలేద్దాం, మీ కానిస్టేబుల్ నలుగురు కలిసి ఒప్పేసుకోండి, తూతుమందం చేసేద్దాం, కేసు క్లోజ్ చేసేద్దాం అని ఎక్కడో ఒత్తిడి ఉంది పోలీస్ ఆఫీసర్లో, అధికారుల్లో. కాదా చెప్పమంటున్నా. దీనికి జ్యుడిషియల్ విచారణ జరగాలి, సిబిఐ ఎంక్వైరీ జరగాలి, జడ్జి చేత జరగాలి. జరిగినప్పుడు మాత్రమే వాస్తవాలు బయటకు వస్తాయి. అలా వాస్తవాలు బయటకు వచ్చేంత వరకు మేము పోరాటం చేస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆ తల్లిని కూడా పోరాటం చేయమని అడుగుతాం. పాప మన మీద ఒత్తిళ్ళు ఉన్నాయి, వాళ్ళ మీద చాలా బాధాకరమైనటువంటి ఒత్తిళ్లే కాక భయపెట్టేటటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అక్కడ ప్రభుత్వం, అది పోలీసు యంత్రాంగం, అది పెద్ద పెద్ద ఆఫీసర్లు, పాప స్మాల్ ఫ్యామిలీ, మేమేదో అండగా ఉన్నాం కాబట్టి ఇక్కడి దాకా వచ్చింది, లేకపోతే తూతు మంత్రం అయిపోయింది పాటికి అనేది కూడా దగ్గర చెప్పదలుచుకున్నాం. మెజిస్ట్రియల్ విచారణ వల్ల ఏ వాస్తవాలు బయటకు రావు. అయినా కూడా చట్టాన్ని గౌరవిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఈ విచారణలో తూతు మంత్రం ఏమీ రాదు, సిట్టు విచారణ కూడా ఏమీ రాదు. సిట్టు విచారణ ఏం జరుగుతుందంటే ఉన్నటువంటి ఆధారాలను తుడిచిపెట్టి వక్ర మార్గంలో పెట్టే కార్యక్రమం చేస్తుంది. ఎక్కడో వెళ్ళిపోయినటువంటి డెడ్ బాడీ యొక్క ఎముకలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ పైన పెట్టి ఇక్కడే తగలేసాను నాగరాజుని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది చాలా ఘోరం, అన్యాయం. నేను చెప్తున్నా, నాగరాజుకి అన్యాయం జరిగినా కూడా ఒప్పుకోం. నాగరాజు దీనిలో పాత్ర ఉంది, స్టేషన్ హౌస్ ఆఫీసర్గా. ఎవరండి తీసుకొచ్చింది? టాస్క్ ఫోర్స్ కదా. అసలు టాస్క్ ఫోర్స్ చంపేసి నాగరాజు మీద పడుతుందని అనేటువంటి అపవాది కూడా ఉంది. టాస్క్ ఫోర్స్ చంపేసిన తర్వాత అది నాగరాజు మీద నెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా ఉంది వాళ్ళ. కాబట్టి ఈ వాస్తవాలు బయటకు రావాలి. నిజమైన దోషులు, నిజమైనటువంటి కిల్లర్సు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు తమిళనాడులో శిక్ష పడ్డట్టుగా పడాలని మేము కోరుకుంటున్నాం.